హలో అందరికీ. ఈరోజు టేస్టీ సూపర్ తలకాయ మాంసం కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా సింపుల్ రెసిపీ, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మరి చూపిస్తారండి. ఇది కేజీ ఉంటుంది తలకాయ మాంసం. మనం తీసుకునే మెజర్మెంట్స్ అన్నీ కేజీకి. ఇలా బ్రెయిన్ని కడిగేసుకుని పక్కన పెట్టుకోండి. ఇది కర్రీలో లాస్ట్లో వేయాలి. ఈ ముక్కల్ని 2-3 సార్లు నీట్గా కడుక్కోండి. ఈ బ్రెయిన్ అయితే ఇప్పుడు వేయడం లేదు, తర్వాత వేస్తాను. ఇది మాత్రం ఉడకబెట్టుకోవడానికి ఇందులో 2 స్పూన్లు ఉప్పు, కొంచెం పసుపు, ఒక 200 ml వరకు ఉంటుంది వాటర్ వేసుకుని 200 ml అంతే. దీన్ని 7 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి, 7 to 10. ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 స్పూన్లు ధనియాలు, ఒక అనాస పువ్వు, చెక్కలు, ఒక 5-6 లవంగాలు, అనాస పువ్వు, కొబ్బరి ముక్కలు, ఇది జాపత్రి. 2 minutes లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇది ఆపేసుకుని ఒక 2 minutes సైడ్ పెట్టుకోండి. చల్లారిన తర్వాత పొడి చేసుకోవచ్చు. మిక్సీ జార్ తీసుకుని ఇందులో మన మసాలా వేసుకోండి. దీన్ని మెత్తగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. రెండు మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 10 నుంచి 15 రెబ్బలు ఎల్లుల్లిపాయలు, ఒక అల్లం ముక్క, ఈ 2 సపరేట్గా పేస్ట్ చేసి పెట్టుకోండి. హాఫ్ కప్ ఆయిల్, 2 బిర్యానీ ఆకులు, ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేదంటే లేదు. 2 మీడియం సైజ్ ఆనియన్స్ ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నది వేసేసుకోండి. ఈ ఆనియన్ పేస్ట్ని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఒక 5 పచ్చిమిరపకాయలు, ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చాక టమాటా ముక్కలు అయితే వేసుకోండి. ఈ టమాటాలను మగ్గేంత వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. టమాటాలు ఇలా మగ్గేంత వరకు ఉంచుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న తలకాయ మాంసం అయితే వేసుకోవడమే.
ముందుగా పొడి చేసుకున్న మసాలా, ఒక 3 స్పూన్ల కారం. మీ మంటకు తగ్గట్టుగా వేసుకోండి, మీ స్పైస్కి తగ్గట్టుగా వేసుకోండి. ముందు 2 స్పూన్లు ఉప్పు అయితే వేసాను, ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్పూన్ అయితే వేస్తున్నాను. ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోండి. ముందు మసాలాలో పౌడర్ చేసుకున్న వాటరు, అల్లం వెల్లుల్లి వాటర్ కొంచెం ఉన్నాయి, అవి అయితే వేసుకుంటున్నాను. ఇది ఒక హాఫ్ గ్లాస్ కంటే తక్కువ ఉంటుంది. ఇలా ఇంకో గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను. అంతే, ఒక్కసారి తిప్పుకొని ఇక ఉడకబెట్టుకోండి. ముక్క ముడిగిపోయిన తర్వాత దించుకోవడం. ఇంకా ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. ఇలా ఒక పక్కన ఖాళీ అయితే చేసుకుని అందులో ముందుగా మనం కడుగు పెట్టుకున్న బ్రెయిన్ అయితే వేసుకోండి. ఈ బ్రెయిన్ ఒక సైడ్ని మాత్రమే ఉంచండి, లేదంటే అది మొత్తం చితికిపోతుంది. ఇంకా అయిపోయిందండి, ఇంకా ఫైనల్ టచ్ చేసి దించేసుకోవడమే. ఇంతేనండి కర్రీ. ఈ రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, రాగి ముద్దలోకి కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.